ఈ బ్లాస్ట్ అయిన సమయానికి ఒక్కసారిగా ఇందులో ఉన్న సిలిండర్లు అన్నీ కూడా ఎగిసి పక్కనున్న వేరే ఏదైతే ఇండస్ట్రియల్ ఏరియా వేరే గోదామ్స్ ఉంటాయో వాటిలో ఎగిరిపడడం జరిగింది. కొన్ని అయితే ఆపోజిట్గా ఉన్న ఈ షోరూమ్స్లలో ఎగిరిపడడం జరిగింది. చూస్తూనే తెలుస్తూ ఉంది ఎంత భారీ ఎత్తున నిల్వలు ఉంచారు. చిన్నపాటి సిలిండర్లు అన్నీ కూడా ఒక సేలింగ్ ఏదైతే పెట్టుకున్నారో పెద్ద పెద్ద స్టేషన్స్గా పెట్టుకోవడం జరిగింది. అన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి మనకు విజువల్స్లో. ఈ చిన్న చిన్న సిలిండర్లు ఎంత ప్రమాదకరమో ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి. అవి అంటుకున్న ఆ తీవ్రతకి ఎలా ఉందంటే దీని పైకప్పు మొత్తం కూడా కూలిపోవడం జరిగింది. ఆ బ్లాస్ట్ తాకిడికి వెనకాలన్న ఆ పైకప్పు అంతా కూలిపోవడం జరిగింది. వెలిగి సిలిండర్లు ఎగిరి అవతల పడడం జరిగింది. సుమారుగా ఇందులో ఒక 50 నుంచి 80కి పైగానే ఈ చిన్నపాటి సిలిండర్లు ఉన్నట్టుగా కనపడతా ఉంటాయి. అలాగే కొత్త సామాన్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ పేలిన తాకిడికి పెద్ద పెద్ద సిలిండర్లోంచి ఇందులోకి కంప్రెస్ చేసే సమయానికి అంటుకున్న బ్లాస్ట్ ఏదైతే ఉందో ఆ సిలిండర్లు ఎగిరిపడడం జరిగింది. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదంటూ కూడా చెప్తా ఉన్నారు. మరి ఈ ఇంతటి సెన్సిటివ్ ఏరియాలో ఇలాంటి ఫిల్లింగ్ స్టేషన్ పెట్టుకున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నియమాలు ఏవి పక్కకు తోసేసి ఇవన్నీ కూడా వారి ఇష్టానుసారంగా ఫిల్లింగ్ చేసుకుంటూ పోతూ ఉన్నారు. మరి ఎటు కూడా ప్రణాళికలు లేవు, ఎటు కన్స్ట్రక్షన్ లేదు. మరి దీని వెనకాల ఎలాగుందో ఒకసారి మీకు చూపిస్తాను. దాని పైకప్పు మొత్తం కూడా కూలిపోవడం జరిగింది. అన్నీ కూడా సిలిండర్స్ ఎగిసి పడతా ఉన్నాయి పైకి.